తో కలిసి తింటే కదా నవ్వుకోగలిగేది. ఎవరూ లేకపోయిన తర్వాత ఎందుకోసం ఈ రాజ్యము, ఎందుకోసం ఈ సుఖం? పెద్ద భవనం ఉంటుంది, కానీ భవనంలో నాతో కలిసి నవ్వుకునేందుకు నలుగురు ఉండరు. నాకెందుకు ఇది? మంచి వైరాగ్యమే, కానీ ఎక్కడ దృష్టి ఉన్నది లోపం? తన స్వార్థపు దృష్టితో చూస్తున్నాడు. తన కోసం ఈ యుద్ధం, తన వాళ్ళ సుఖం కోసం ఈ యుద్ధం అనుకుంటున్నాడు. అధర్మం పెచ్చురేగింది, దాన్ని ఖండించడం కోసం, అధర్మాన్ని తొలగించి మళ్ళీ ధర్మ ప్రతిష్టాపన చేయడం కోసం యుద్ధం అన్న దృష్టిలో లేడు. కాబట్టే రామాయణానికి ముందు రాముడు లక్ష్మణుడికో లేక విభీషణుడికో ఒక గీత చెప్పవలసిన అవసరం రాలే. ఎందుకంటే అక్కడ యుద్ధానికి వచ్చిన ప్రతి సైనికుడికి, అతడు వానరుడైనా నరుడైనా విభీషణుడి వంటి రాక్షసుడైనా, వాళ్ళకి స్పష్టమైన దృష్టి ఉంది. అది ఆ యుద్ధం అన్నది ధర్మాన్ని రక్షించడం కోసం, అధర్మం చేసినటువంటి రావణుణ్ణి శిక్షించడం కోసం అని. అదే ద్వాపర యుగం వచ్చేసరికి కొంత ద్వంద్వం పెరిగింది గనక తోటి అన్నదమ్ముల బిడ్డల మధ్య రాజ్యం కోసం కలహం ఏర్పడింది. కాబట్టి ఈయన తమకు రాజ్యం కట్టబెట్టడం కోసం అనుకుంటున్నాడు అంతే తప్ప ఇది ధర్మాన్ని నిలబెట్టడం కోసం అనుకోలేదు. కనుక కారణం మీద కారణం చెబుతూ వస్తున్నాడు. నేను ఇందుకోసం యుద్ధం చేయను, ఎవరు చనిపోయాక ఈ భోగాలకు అర్థం లేదో కాబట్టి నేను యుద్ధం చేయను అంటూ మూడో కారణం చెప్పాడు. శ్రీకృష్ణుడు ఏమీ అనలేదు, మౌనంగా వింటూ ఉన్నాడు. ఒక్కోసారి వినడానికి కూడా సహనం కావాలండి. కాబట్టి ఇక్కడ శ్రీకృష్ణుడు మనకి నేర్పిస్తున్నాడు, అర్జునుడు మనకి నేర్పిస్తున్నాడు. దేనికైనా ముందు సహనంతో పరిశీలించిన తర్వాతే మనం ఏ నిర్ణయం తీసుకున్నా అది సజావుగా ఉంటుంది, సబబుగా ఉంటుంది. కనుక నాలుక ఉపయోగించే ముందు అది ఒకటే, రెండు చెవులు రెండు కళ్ళు ఉన్నాయి, ఎక్కువ చూసి ఎక్కువ విని తదుపరి బుద్ధిని ఉపయోగించి వివేచన చేశాకే పెదవి ఉపయోగించాలి. అర్జునుడు చెప్తున్నాడు యుద్ధం చేయకపోవడానికి 3 కారణాలు. ఇంకా ఎన్ని కారణాలు చెప్తాడో తదుపరి శ్లోకాల్లో పరిశీలిద్దాం. మనం కూడా చాలాసార్లు ఏవేవో కారణాలు, అవి పెద్ద లాజికల్ కాకపోయినా కూడా వెతుక్కొని ఇందుకోసం నేను ఈ పని చేయలేదు, ఇందుకోసం ఇది నేను డ్రాప్ చేసేసుకున్నాను ఇలా చెబుతూ ఉంటాం. అప్పుడల్లా మనం అర్జునుడు ఏవే కారణాలు చెప్పాడు, అవి ఏ విధంగా కుతర్కమవుతాయి, తర్కరాహిత్యమవుతాయి, సబబుగా లేవు అన్నది మనం అర్థం చేసుకుంటూ అందుకోసమే అధ్యయనాలు చేస్తూ జీవితాన్ని సరిదిద్దుకోవాలని ఆశిస్తూ వీక్షించినందుకు ధన్యవాదాలు అర్పిస్తూ ధర్మధ్వజం. హరి ఓం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తప్పకుండా తెలియజేయండి.